ఇది భౌతిక దృష్టి. ఈ 2 అర్థాలు తీసుకోవచ్చు అని చెప్పాను నేను. 2 చెప్పొచ్చు, మాట మార్చడం కాదు ఇది. 2 రకాల అర్థాలు, 2 రకాల వ్యాఖ్యానాలు చేయొచ్చు. అంత నాలెడ్జ్ మీకుంటే మాకు తిప్పలు ఎందుకండి, ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడాలి మేము? నెక్స్ట్ పాయింట్, యేసు నీ కాళ్ళని అభ్యంతరపరిస్తే కాళ్ళు నరికేసుకో, చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యి నరికేసుకో, కళ్ళు అభ్యంతరపరిస్తే కళ్ళు పీకి పాడాయి అని చెప్పాడు. ఇదేం జ్ఞానం రా బాబు అని చెప్పి నేను అడిగితే మీరేమంటారంటే అది పాపాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకించాలి అనే ఉద్దేశంలో చెప్పాడు తప్ప నిజంగా నరికేసుకోవడం కాదు, పీకేసుకోవడం కాదు అన్నారు. అట్లయితే మీరు ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం చూడండి. అందులో తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. ఏమన్నాడు? పరలోక రాజ్యం నిమిత్తం